ఏఈ అభ్యర్థుల ఆందోళన, రిజల్ట్ ప్రకటించాలని మోకాళ్లపై కూర్చొని నిరసన. నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు హరీష్ రావు? సో ఈ రిజల్ట్ ఎందుకు వస్తలేదు, ఇంకా ఎందుకు రిలీజ్ చేస్తలేరు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి 3 నెలలు దాటిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏఈఈ తుది ఫలితాలు ప్రకటించకపోవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడం పైన నిరుద్యోగులు నిరసనకు దిగారు. మంగళవారం గాంధీ భవన్ ముందు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును కూడా వారు ముట్టడించారు. తక్షణమే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మీరు మేము నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పిన మీరు మరి వీళ్ళే ఎందుకు ఇస్తలేరు? వేతన వెతలు తీర్చేదెన్నడు, 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. సీఎం నివాసానికి తరలి వచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు. ఇట్లా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ కూడా ఈ రకంగానే ఉంది. మిషన్ భగీరథ కార్మికులు, ఇట్లా చాలా డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు. గురుకుల అభ్యర్థుల మొర వినండి, నియామకాల్లో అవకతవకలపైన చర్యలు తీసుకోవాలని ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం పైన మోకాళ్లపై కూర్చొని నిరసన. ఎవడు దీనికి కారణం? జీవో 46 కారణం ఎవడు? జీవో 317 కారణం ఎవడు? నమస్తే తెలంగాణ పేపర్లో ఈ వార్తలన్నీ వచ్చినాయి. మరి ఇట్లాంటి ఆందోళన చేసిన వార్తలు మీకు గత ప్రభుత్వంలో ఉండి ఏనాడన్నా మీరు వార్త వేసిరా? మీకు ఇప్పుడు గుర్తొచ్చినాయి వేయాలి అని. మాలాంటి వాళ్ళం ముందు నుంచి మాట్లాడుతున్నాం. 317 జీవో మీద మాట్లాడుతున్నది మేమే, జీవో 46 మీద మాట్లాడుతున్నది మేమే, అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీవితాల గురించి మాట్లాడుతున్నది మేమే. ఏనాడన్నా ఈ పేపర్ మాట్లాడిందా? ఈ అన్నింటి సర్వ రోగాలకి కారణం కేసీఆరే. కాకపోతే ఏంటంటే మనం గవర్నమెంట్ మారింది, అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ మీరేం చేస్తున్నారని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ కేసీఆర్ మీద ఇది మాట్లాడకుండా. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇట్లాంటి పేపర్లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి అని అంటే మరి 10 ఏళ్ళుగా ఏం చేసిర్రా బాబు మీరు అని అనిపిస్తూ ఉంటుంది. 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపైన ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు. ఆనాడు కేసీఆర్ కూడా ఉన్నాడు, కేసీఆర్ కూడా మోదీతోనే ఉన్నాడు, కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నాడు. ఎవరికి చెప్తావు నువ్వు స్టోరీలు? 7 మండలాలు పోయినప్పుడు 7 మండలాలు తీసుకున్నప్పుడు నువ్వేమైనా పెద్ద ఉద్యమం చేసినావా? లేదే. నువ్వేం ఒక మూమెంట్ తేలే, ఏమి తేలే, పోతే పోయినాయి తెలంగాణ వచ్చిందని నువ్వే కదా మాట్లాడింది. అసలు 7 మండలాల మీద ఆనాడు బీజేపీతో నువ్వు సఖ్యతగానే ఉన్నావు కదా ఫస్ట్ 5 years. ఏం రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక్క రిప్రజెంటేషన్ బయట చూయించు. నీ ధర్నా కూడా వదిలిపెట్టు, నీ రిప్రజెంటేషన్ బయట చూయించు. ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టినవా? పోనీ 7 మండలాలు తీసుకుపోయిర్రు, 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపేసి దారుణమని ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీని మీద ఏం చేయాలని ఒక కార్యాచరణ రూపొందించినవా? తాగి వండుకొని ఇప్పుడు ఇట్లాంటి వార్తలు వేయడం వల్ల ఏం ఉపయోగం? మంత్రులకు ల్యాండ్ క్రూజర్, అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు, కొత్తవి కొన్నారా పాతవే ఇచ్చారా? సర్కారు దుబారాపై నెటిజన్ల విసురులట. ఇప్పుడు ఏమనాలి చెప్పండి? అది కేసీఆర్ గతంలో తయారు చేయించిన వెహికల్స్ విజయవాడలో ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా క్వశ్చన్ చేసిన, మంత్రులకు ల్యాండ్ క్రూజర్ కార్లు కావాల్సి వచ్చిందా, ఇప్పుడు ఉన్న కార్లు లేవా అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు నాకు అడగడానికి అర్హత ఏమున్నదండి? ఆ కార్లు కొన్నదే తయారు చేయించిందా నువ్వు విజయవాడలో? తయారు చేయించి మళ్ళీ నువ్వు ఎట్లా వాడతారు మంత్రులు? కానీ మరి నువ్వు ఎట్లా వాడదాం అనుకున్నావు? ఆల్రెడీ వెహికల్స్ ఉండగా నువ్వు ఎట్లా వాడదాం అనుకున్నావు? సిగ్గనిపించదా ఈ వార్త పేపర్లో రాసి ఇది చేసేటప్పుడు? ఇచ్చిందెవరు, రద్దు ఎందుకు? 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులపైన విచారణ జరపాలి, ఇందుకు బాధ్యులెవరో తేల్చాలి, మంత్రి రాతపూర్వక వివరణ ఇవ్వాలి, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్. సో ఇది ఎట్లాగైతే మీరు ఈ లిక్కర్ దాని మీద మాట్లాడుతున్నారో అట్లనే విద్యుత్ కుంభకోణాల మీద ప్రెస్ మీట్ పెట్టండి. మీ నాయకుడికి నోటీసులు వచ్చినాయి. మీ నాయకుడికి జూన్ 15లోగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి, కేసీఆర్ వివరణ ఇవ్వాలి, నోటీసులు వచ్చినాయి. దాని మీద రెస్పాండ్ అవ్వండి. ఎంపీ ఎలక్షన్లకు ముందు మీకు నోటీస్ వస్తే ఎందుకు మాట్లాడలే? ఇదే రకంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? చెప్పండి. బూడిదను వదలని మంత్రి పొన్నం, రాష్ట్రంలో ఆర్పీ ట్యాక్స్ దందా, ఫ్లై యాష్ రవాణాలో భారీ కుంభకోణం, అనుమతి కంటే 2 రవాణా, రోజుకు 300 లారీల ఫ్లై యాష్ రవాణా, ఒక్కో దానిపైన 30,000 అక్రమ సంపాదన. ఎన్టీపీసీ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిర్యాదు చేయండి, అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టకండి, ఎందుకంటే ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది అందుకోసమే. ఆర్పీ అంటే రేవంత్ పొన్నం ట్యాక్స్ అట. విద్యుత్ ఒప్పందాలపై వివరణ ఇవ్వండి. నమస్తే తెలంగాణలో ఈ వార్తని జస్ట్ అప్డేట్ వార్తలాగా రాసిండు. కేసీఆర్కు లేఖ రాసిన విచారణ కమిషన్ 15లోగా వివరణ ఇవ్వాలని సూచన. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. గడువులోగా నివేదిక ఇస్తాం నరసింహారెడ్డి. మొత్తం 25 మందికి లేఖ రాసినాం. నా పాయింట్ ఏంటంటే నువ్వేం చేయాలా? కేసీఆర్కి ఎట్లా మీరు
విచారణకి రమ్మని చెప్తారు. కేసీఆర్ ఏం తప్పు చేసిండని పెద్ద బ్యానర్ ఐటమ్ రాయాలి నువ్వు తప్పు చేయకపోతే నీకు దమ్ముంటే. ఇక గిత్త వార్త వేసిండు, కథ వదిలేసిండు దీన్ని. మరి కేసీఆర్కి నోటీస్ వచ్చిందంటే అది మామూలు విషయం ఏం కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి